నమస్తే తెలంగాణ వాసులందరికీ గుడ్ మార్నింగ్ తెలంగాణ. పంచభూతాలు దేవుడి సృష్టి, మరి వాటి మీద వివాదాలు మానవుడి సృష్టి. మానవ ప్రయోజనం కోసం ఏర్పడ్డ ఈ పంచభూతాలు ప్రకృతి వరాలు. మరి ఎందుకు ఈ కొట్లాటలు? అదే చూద్దాం. సమస్యలు సృష్టించిన అంటే భగవంతుడు సమస్యలు సృష్టించలేదు, మానవుడు సృష్టించాడు. మరి సృష్టించిన సమస్యలకి పరిష్కారాలు వెతుకుతున్నాడా? అదే ప్రశ్నార్థకం. ఇక దినపత్రికల్లో వచ్చిన ప్రముఖ వార్తలపై చర్చ కొనసాగించే ముందుగా దినపత్రికల్లో వచ్చిన వార్తని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. మొదటి బ్యానర్ వార్త మనకు కనిపిస్తోంది, ముంపుపై జనాగ్రహం. అంటే ముంపు గ్రామాలకు సంబంధించి పోలవరానికి సంబంధించి నిన్న బంద్ నిర్వహించిన టీజాక్, వాటికి అందరూ మద్దతు పలికారు. 10 జిల్లాల్లో పూర్తి బంద్ ఆందోళనతో దద్దరిల్లిన తెలంగాణ. మద్దతు తెలుపుతున్న అన్ని పార్టీలు, అలాగే వాటికి ప్రజలు కూడా సహకరించారని మనకి ఇక్కడ తెలుస్తోంది. ఎల్లంపల్లికి లైన్ క్లియర్ అన్న మరో వార్త. ప్రాజెక్టులకు వీడుతున్న చిక్కుముడులు, పునరావాసానికి 120 కోట్ల విడుదల అన్న వార్త మనకు కనిపిస్తోంది. ఇక మరో భూ కబ్జాకు సంబంధించిన వార్త, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం భూ కబ్జాల వెనక పడ్డదిగా కాబట్టి రోజుకోటి మనకి బయటపడుతున్నాయి. ఆస్తి కోసం పుట్టుకొచ్చిన ధార్మిక సంస్థ నకిలీ ఇస్కాన్ నాటకం. 250 కోట్ల రూపాయల బంజారాహిల్స్ భూమికి ఎసరు. లక్ష్మీ నరసింహుడికి శటగోపం. అంటే భూ ఆక్రమణలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. మరి వాటిలో ఎంత నిజం ఉన్నదో ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి. డిఎస్పీ పదోన్నతుల్లో సర్కార్ సమతూకం. నిన్న ప్రమోషన్స్ వచ్చాయి. ఇరుపక్షాలకు న్యాయం చేసిన సీఎం కేసీఆర్. రివర్షన్ అధికారులకు సూపర్ న్యూమరీ పోస్టులు. సుప్రీం ఆదేశాల మేరకు ప్రమోషన్లు రివర్షన్లు అమలు చేసిన ప్రభుత్వం. నిన్న వచ్చిన ప్రమోషన్స్ కి సంబంధించిన వార్త ఇది. ఇక మరో పత్రిక ఈనాడు చూస్తే, శ్రీశైలునికి చేరని గంగ. అంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యి నెలన్నర గడిచినా కానీ వర్షాలు లేవు. మరి జలాశయాలన్నీ అలాగే అడుగంటి ఉన్నాయన్న వార్త మనకు కనిపిస్తుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర రోజులు కావస్తున్నా శ్రీశైలం ప్రాజెక్టులో చుక్క నీరు లేదు. అంటే గత 45 సంవత్సరాల క్రితం ఏర్పడిన కరువు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తోందన్న వార్త మనకి ఇక్కడ వేశారు. 4.5 దశాబ్దాల తర్వాత ఇప్పుడు జీరో ప్రవాహం. అంటే ప్రవాహానికి మినిమం లెవెల్ కూడా రాలేదని, ఆల్మట్టిలోకి వచ్చింది కేవలం 0.20 టీఎంసీలే. అంటే మరి ప్రకృతి కింద జనాల వివాదాలు చూసి అది కూడా భయపడి మన మీద కనికరించట్లేదా అనేది మనం చూడాలి. ఇక బంద్ ప్రశాంతం అన్న వార్త కూడా ఈనాడులో కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనం. ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో కలపటంపై నిరసన. ఖమ్మం జిల్లాలో ఎక్కడి బస్సులు అక్కడే. మూతపడ్డ విద్యా సంస్థలు, నిలిచిన వ్యాపారాలు. ఇక మరో వార్త మనకు కనిపిస్తోంది, అంతా రాజ్యాంగబద్ధమే. పోలవరం ఆర్డినెన్స్ పై స్పందించినట్టు వెంకయ్యనాయుడు వివరణ. గందరగోళం వల్లే చర్చ జరగలేదు, సభాపతి ఆ వ్యాఖ్యలు చేయలేదు. నిర్వాసితులకు మంచి పునరావాసం కల్పిస్తాం. అంటే ఏదైతే బీజేపీ సర్కార్ డిఫెన్స్ చేసుకుంటుందో అంటే అదొక ప్రక్రియ మాత్రమే, పోషించే పాత్ర మేము పోషించాము అని దానికి డిఫెండెన్స్గా మన వెంకయ్యనాయుడు గారి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ప్రశ్నార్థకంగా మారిన సాగర్ ఖరీఫ్ సాగు. ఎగువ ప్రాంతం నుంచి జాడలేని వరద, ఉపాధి కూలీలుగా మారుతున్న అన్నదాతలు. మరి రైతు పొట్ట పోసుకోవటానికి పొలం విడిచి కూలీ బాట పట్టినట్టుగా మనకి వార్త కనిపిస్తోంది. ఇక మోడీ చేతుల్లోకి భాజపా, భారతీయ జనతా పార్టీ. అంటే పూర్తి ఓవరాల్ పార్టీ మీద మోడీ ముద్ర పడ్డట్టుగా, మోడీ మద్దతుదారులకే అన్ని ప్రధాన పదవులు దక్కినట్టుగా మనకి వార్త కనిపిస్తోంది. కృష్ణా జలాల్లో అన్యాయం. కేంద్ర జలవనరుల శాఖకు వివరిస్తాం. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. సోమవారం ఢిల్లీకి హరీష్ రావు, విద్యాసాగర్ బృందం మరి తమ గళం వినిపించడానికి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు తెలంగాణ నేతలు. పాత బకాయిలకే తొలి ప్రాధాన్యం. రుణమాఫీపై సిద్ధమవుతున్న ప్రతిపాదనలు, ఆర్బీఐ ఆదేశాల అనంతరం వెల్లడి. రుణమాఫీ మీద కసరత్తు జరుగుతున్నట్టుగా మనకి వార్త కనిపిస్తోంది. రీషెడ్యూలింగ్కి ఆర్బీఐని సంప్రదిస్తున్నట్టుగా. ఇక తెలంగాణలో థర్మల్ కేంద్రాలు. ఇంధన సమస్యకు పరిష్కారం. సిమెంటు పరిశ్రమల స్థాపనకు అవకాశాలు. గాజు పరిశ్రమకు అన్ని జిల్లాలు అనుకూలం. ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వానికి పరిశ్రమల శాఖ సిఫార్సు. మరి ఉపాధి కల్పించడానికి కూడా ప్రభుత్వం ఆ పరంగా కూడా కసరత్తు చేస్తున్నట్టుగా, కొన్ని పరిశ్రమలు నెలకొల్పే దిశగా వర్క్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక మరో వార్త, సంతోషించదగ్గ వార్త. తెలంగాణకు 200 ఎంబీబీఎస్ సీట్లు కోటా పెంచినట్లుగా మనకి కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య వెల్లడి. అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చిన ఆదేశాల మేరకు మన మంత్రి వెల్లడించారు. ఇక మరో పత్రిక ఆంధ్ర జ్యోతి తీసుకుంటే ముందు వార్త మనకి కనిపిస్తోంది, బంద్కి సంబంధించి. బంద్ ప్రశాంతం. ముంపు మండలాల బదిలీపై భగ్గుమన్న తెలంగాణ. దూర ప్రాంతాలకు నిలిచిన ఆర్టీసీ బస్సులు తదితర వార్తలు. ఇక జల పోరాటం. కృష్ణా జలాల్లో అదనపు వాటా సాధనే లక్ష్యం. అంటే ఏది జరిగిన అంటే ప్రాంత ప్రజలకు అన్యాయం జరగకూడదు అని అన్ని అంశాలపై దృష్టి పెట్టినట్టుగా కేసీఆర్ కనిపిస్తోంది.
ఇక ఉద్యోగులకు నేనున్న ఆగస్టు 15 నుంచి హెల్త్ కార్డులు సత్వరం పిఆర్సీ అమలు ఆర్థికేతర సమస్యలకు వెంటనే పరిష్కారం అన్న వార్త కూడా మనకు కనిపిస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్త. ప్రతి ఇంటికి ఒక రుణం రద్దు. మరి ప్రజలకు రుణాలు తలభారం అవుతాయి కాబట్టి రుణమాఫీ అన్నది ప్రతి అంటే ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని ఏలుతున్న ప్రభుత్వం ఒక అంశంగా తీసుకొని మరి స్వప్రయోజన ప్రయోజనమా తర్వాత వేచి చూడాలి ఎంతవరకు అది వర్కౌట్ అవుతుందో. రేపు ఢిల్లీకి హరీష్ బృందం, మంత్రి ఉమాభారతి, కృష్ణా గోదావరి యాజమాన్య బోర్డు చైర్మన్లతోనూ భేటీ. జలాలకు సంబంధించిన గళం విప్పటానికి ఢిల్లీకి పైన అవుతున్నారు. ఇక మరో వార్త, న్యాయశాఖకు స్థానికత అభిప్రాయం తెలపాల్సిందిగా కోరిన సర్కారు. మరి స్థానికతపై ఇంకా అంటే అన్ని అంశాలకు సంబంధించిన దానిపై స్థానికత ముద్ర ఉంటుంది కాబట్టి ఇక న్యాయశాఖకు కూడా స్థానికత అన్న క్వశ్చన్ మార్క్ మనకి కనిపిస్తోంది. మెడికల్ సీట్లు ఖరారు. ఏపీకి కొత్తగా 600, తెలంగాణలో 150 సీట్లకు కోత. 2 చోట్ల రద్దు చేసిన సీట్ల పునరుద్ధరణ. ఆ 3 జడ్పీలకు నేడే ఎన్నిక. 2 మున్సిపాలిటీలు, మరికొన్ని మండలాలకు అంటే కొన్ని పెండింగ్ ఉన్న ఎన్నికలకు కూడా ఈరోజు ఎన్నిక జరగబోతుంది. ఉభయ సభల్లో మోడీయే నేత, ప్రభుత్వ చీఫ్ విప్గా వెంకయ్య అన్న వార్త మనకు ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది. ఇక చివరిగా సాక్షి పత్రిక చూస్తే బంద్కి సంబంధించిన వార్త ప్రధానంగా వేశారు. బంద్ ప్రశాంతం, అన్ని జిల్లాల్లో విజయవంతం. పాఠశాలలు, దుకాణాలు, వ్యాపార సంస్థల స్వచ్ఛంద మూసివేత. ఇక మరో వార్త, అందరికీ కావలసిన వార్త కనిపిస్తోంది. అమ్మాయిలు ఎట్ ఆర్ట్స్, ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే. అంటే ఆర్ట్ గ్రూపుల్లో మక్కువ అమ్మాయిలకు సంబంధించి అంటే ముందడుగులో ఉన్నారన్న వార్త మనకు కనిపిస్తోంది. ఇక ఏపీ సర్కార్ కుటుంబంలో ఒక్కరికే తొలుత రీషెడ్యూల్ చేసి ఆ తర్వాత రుణమాఫీపై ఆలోచిస్తాం. అదే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రుణమాఫీ, కుటుంబానికి రుణం మాఫీ చేస్తామని చంద్రబాబు కూడా ప్రకటించారు. మరి అది ఎలాంటి రుణం, ఏ రుణం అన్నది మరి స్పష్టత తెలియాల్సి ఉంది. బోగస్ లెక్క తేల్చుతారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో బోగస్లను గుర్తించాలని కేసీఆర్ ఆదేశం. తెలంగాణలో ఉన్నవి 57 లక్షల ఇళ్లు, ప్రభుత్వ పథకాల కింద మంజూరైనవి 45 లక్షల ఇళ్లు. మరి ప్రతి ఒక్కరికి 2 బెడ్రూమ్స్ ఇల్లు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం వాగ్దానం చేసింది. మరి దానికి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే నిజంగా అంటే నీడీ పీపుల్కి అవి చేరుతున్నాయా లేదా? ప్రభుత్వం నిజంగా ఇంత ఖర్చు పెట్టి ఇన్ని నిధులు చేకూర్చి మరి ఇలాంటి పథకాలు చేస్తుంటే మరి మధ్యలో అది అంటే మనం ఒక చిన్న కథలో చెప్పుకున్నట్టుగా మంచు ముక్క ఏదో చివరి చేతికి చేరితే అది కాస్త చిన్నబడ్డట్టుగా మరి నిధులు ఎక్కడ జారిపోతున్నాయి అన్నది మరి ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అంశంగా మనం చూడొచ్చు. ఇక మా నీటి కటకటల మాట ఏంటి? ఏపీ సర్కార్ కిరికిరేంటి? కృష్ణా బేసిన్ నీటి కేటాయింపులను పునఃసమీక్షించాలి. కేంద్ర జలసంఘం వద్ద పిటిషన్ దాఖలుకు టీ సర్కార్ యోజన. అదే ఇంకా తీరలేదు జలాల వివాదం. మరి ఇది ఎంతవరకు ఎంత దారి తీసి మరి సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతున్నది వేచి చూడాలి. ఇక ఈ వార్తలపై చర్చ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ TV1.